హలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సిగ్నల్ కట్ అయింది. చెప్పండి బ్రదర్. దేవుడు అనేటోడు నిజంగా ఉంటే అది ఆ! అక్కడ జరిగేటి ఇన్సిడెంట్ ముందే దేవునికి ఎరకై ఉండాలి కదా మేడం. అవును. కరెక్టే. ఉండి అది చెప్పాలి, ఇది చేసేది కరెక్ట్, ఇది చేయకూడదు అని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్తా ఉంటాడు అని పాస్టర్లు అంటుంటారు కదా. అవునవును. కరెక్టే. అంటే నేను క్రిస్టియన్ కాదు. నేను మీ వీడియో విని నేను ఇలా ఏంటి ఇది అని అంటే కొంచెం తెలుసు, పూర్తిగా తెలవది. అందుకే మీది విని అడుగుతున్నా క్వెషన్స్. ఏంటి ఇది, అలా ప్రాబ్లం ఏముంది, ఏంటి మిస్టేక్ అని చెప్పండి. ప్రాబ్లం అంటే దాని లోపల చాలా ప్రాబ్లాలు బైబిల్లో ఉంటాయి. ఉన్నాయి. ఓకే. కానీ ఎదుటివాడి ప్రాబ్లాలు ఉంటాయి, మాదంతా కరెక్ట్గా ఉండదు, ఎదుటి వాళ్ళది తప్పు అని చెప్తుంటారు. ఓకే. సో మనం ఏం చేస్తామంటే అందుట్లోనే తప్పులు ఉంటాయి, మున్పు దాంట్లో తప్పులు సరి చేసుకొని ఈ నిజంగా ఉంటే ఇట్లా జరగరాదు కదా, దేవుడు అనేటోడు ఉంటే ఒక కండిషన్ అని ఉంటే అలాంటి తప్పులు ఆ బైబిల్లో జరగరాదు కదా అని చూపిస్తుంటా. ఓకే. అయితే ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడు మీ ఉద్దేశం మీరేం చెప్పగలరు? అంటే బైబిల్ విషయంలో. బైబిల్ని నమ్ముకున్న వ్యక్తి భారతీయునిగా జీవించలేడు. ఓకే. కరెక్టే. అవును. అట్లా ఉన్నారు. మనము భారతదేశంలో మనం ఉండమంటే భారతదేశాన్ని మన భారత మాత మనం అంటాం కదా, మన భారత సంప్రదాయాలను మనం గౌరవిస్తాము. అది బైబిల్ మొత్తం నిషేధిస్తుంది. ఈ భారతదేశానికి సెపరేట్గా ఉంటుంది అది. ఓకే. ఎవరిని కలవనియరు, ఎవరిని చేయరు. ఇప్పుడు క్రైస్తవులకు పోతే బొట్టు తీసేయమంటారు. అంటే మన హిందూ చేసే ప్రతి సంప్రదాయాలు అన్నిటినీ అది వదిలేయమంటది. అంటే ఇప్పుడు నేను అనేది ఉద్దేశం ఏంటంటే, నేను కూడా అటు ఇటు కాదు, అసలు దేవుడు లేడనే నమ్ముతాను. నేను అసలు ఉన్నాడని నమ్మను. అదే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ వాళ్ళు మన హిందూ ధర్మాన్ని ఏం చేస్తారంటే గౌరవిస్తారు కదా. వాళ్ళు కూడా హేళన అన్నట్టు ఏం చేయరు కదా. అంటే మన జోలికి రాకుండా వాళ్ళు సపరేట్ గా అయితే వాళ్ళు ఉంటారు కదా అని నేను అంటున్నా. అట్లా దాంట్లో ఒక వచనం ఉంటది, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలా, చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని ఉంటది. ఓకే. ఉన్నది. నేను ఇన్నట్టు గుర్తు. సరే, ఇప్పుడు అంటే మనం ఎవరైతే నమ్మము కదా వాళ్ళు శిక్షింపబడతారని ఒక భయం చూపిస్తుంది బైబిల్. అదంతా ఏమి అంత ట్రాన్స్, అది ఏమి వరిదిల్లది, అది నిజంగా ఫేక్ వచనాలు ఉంటాయి, దాంట్లో ఏం సత్యాలు లేకుంటాయి. మళ్ళా కింది వచనంలో 18వ వచనంలో ఉంటే మరణకారమైనది ఏది తాగితే మీకు హాని చేయదంట. అంటే మరణకారమైన వస్తువు ఏమి తాగినా కూడా ఏ హాని చేయదంట మనిషికి. ఎందుకు చేయదు? ఇప్పుడు మరణకరమైనది మనం తాగినాక మనం బ్రతుకుతామా? చనిపోతాం కదా. ఎందుకు హాని చేయి? అది అట్లా చెప్పది బైబుల్. ఎవరు తాగితే కూడా చనిపోరు అని ఉంటది. ఇప్పుడు నేను ఏదన్నా చేసుకుంటా, చనిపోతా కదా. మరణకరమైన తీసుకుంటే చనిపోతా. బైబుల్ అట్లా చెప్పది. నీ విశ్వాసం ఉంచితే ఈ గుట్ట లేపి ఓగుల పడిపో అంటే కూడా పడుతుందంట. ఒకవేళ ఈ గుట్టగిన పీకబడలేదంటే నీకు విశ్వాసం లేనిలాక అని చెప్తారు. అవును. అవును, అలానే చెప్తారు. వాళ్ళకి అసలు వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అన్ని. అట్లాంటినే నేనంటే బైబుల్ మొత్తం అధ్యయనం చేసిన, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. దాంట్లో ఉన్న రిఫరెన్స్లు అన్ని తెలుసు. బాప్తిసం తీసుకున్నా, పాస్టర్లకు బోధించిన. మీరా? ఓకే. ఎక్కడ చర్చి బ్రదర్ మీది? పూణేనా? మహారాష్ట్ర, పూణే. సరే, ఓకే బ్రదర్, బాగుంది మీది. మీరు తెలుసుకున్న సత్యం కూడా బాగుంది. అంటే ఇప్పుడు మీరు హిందూలో ఉన్నట్టా, లేకపోతే క్రిస్టియన్స్ ఉన్నట్టా, లేకపోతే ఏంటి అన్నట్టు మీరు దేన్ని ఫాలో చేస్తారు? హిందూలో ఉన్నట్ట మేడం. పల్లెటూరులో మేము ఉంటాం, ఊర్లో. వర్షం వస్తుంది కదా మేడం, మేము ఓన దేవుడు అంటాం. దీంట్లో తప్పేముంది? ఓన దేవుడు అంటాము, ఓన కురుస్తుంది, ప్రజలందరికీ అన్నం దొరుకుతుంది, ఆ పశువులు బతుకుతాయి, అందరం బతుకుతాం. అదే అవును, కరెక్ట్. ఓన దేవుడు మన మోటోలు అందరం అంటాము. ఓన దేవుడు కాకపోయినా ఓన దేవుడు వచ్చినప్ప అంటేనే ఒక భరోసా ఉంటది మాకు. అవును, మా నమ్మకం. ఈ నమ్మకాన్ని వీళ్ళేం చేస్తారంటే, మీరు ఒట్టి రాళ్ళకు వీళ్ళు అట్ట విగ్రహాలకు మొక్కుతుంటారు అని కించపరుస్తుంటారు. అవునా? అవును. అంటే ఇక వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇట్లా ఇక మొత్తం మారిపోయారు. వాళ్ళు అట్లా ఆ విధంగా చేంజ్ అయిపోయారు అన్నట్టు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉంటాడు అనుకో. నా కొడుకు ఎంత ఘోరమైన తప్పు చేస్తే కూడా
నేను అగ్నిగుండంలో పాడేయను కదా. పడేయలేరు. అట్లనే యేసుప్రభు ఏమంటాడంటే, నా పిల్లలని ఎంత తప్పు చేసినా గానన్నా అట్లా పెట్టుకొని అంటలేడు. మీరు నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసి కాలుస్తా అంటాడు. అవునవును. అట్లా ఇక్కడ అట్లా ఇక్కడ తండ్రి ప్రేమ కనబడది. అవునవును. అందుకే అవి చాలా ఫేక్ వచనాలు ఉంటాయి. మనలాని మనం ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే నీకు నాకు కలాము లేగుతుంది. అంటే నేను ఎవరిని నమ్మ, యేసు ప్రభుని నమ్మ, ఎటు ఇటు కాకుండా నమ్మ గాని, కాకపోతే హిందూ సంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. వాళ్ళ పద్ధతులు వాళ్ళంటే నేను గౌరవిస్తా. అదే కదా, మనం భారతీయులం ఉండమంటే మనం భారతీయులకనే ఉండాలి అంటే నేను అంట. అవును కరెక్టే గాని ఆయన క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. అంటే ఎవరో ఒకరు తెలియని వాళ్ళు అంటారేమో గాని అందరు అలా అనరేమో. ఒకవేళ కొంతమంది ఉంటారు చెప్పేవాళ్ళు చేస్తారేమో, కానీ అందరు అలా చేయరు కదా. అంటే తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చెప్పరు ఎవరు అట్లా, వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఇప్పుడు అయితే మీరు ఎన్ని ఇయర్స్ పాస్టర్ గా చేసిర్రు బ్రదర్ మీరు? అంటే సేవ ఎన్ని ఇయర్స్ చేసిర్రు 10 పాస్టర్? ఇయర్స్ చేసిన. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. 10 ఇయర్స్. అంటే బైబుల్ నే ఫాలో చేసారు, బైబుల్ మొత్తం తెలుసు మీకు? అంటే బైబుల్ మొత్తం తెలుసు. బైబుల్ పాస్టర్ల చేతికి నేను అసిస్టెంట్ గా ఉండి పాస్టర్లు ఎట్టెట్లా మోసం చేస్తున్నారు, ఎట్లా చందాలు వసూలు చేస్తారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇప్పుడు తప్పు అనేది తప్పే అనిపిస్తుంది కదా ఎవరైనా చెప్పేది. అవును తప్పే అనిపిస్తుంది. అవును కరెక్టే బ్రదర్. ఇప్పుడు అందరూ కూడా మోసం చేసే వారే ఉన్నారు అని కూడా ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు క్రిస్టియన్స్ దానిలో అందరు అట్లనే ఉన్నారా అని ఎట్లా అనుకుంటాం మనం? ఇప్పుడు క్రిస్టియన్ ఎవరైతే బైబిల్ నమ్ముకుంటారు కదా, వాళ్ళకి అస్సలు నాలెడ్జ్ అని లేకుంటే బైబిల్ నమ్ముకున్న వ్యక్తి నాలెడ్జ్ నుండి దూరం అవుతుంటాడు. ఇప్పుడు ఆది కాండంలో మొదటి అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు అయిందంట. సో ఆ వెలుగు ఎక్కడున్నది అంటే ఎవరు చెప్పరు. చెప్పాలి కదా దానికి రీజన్. భూమి కలిగింది అంటే భూమి కనిపిస్తుంది. సూర్యుడు కలిగిందంటే సూర్యుడు కనిపిస్తాడు. అట్లనే వెలుగు కలిగింది అంటే ఆ వెలుగు కనిపించలే కదా. అవును కనిపించాలి వెలుగు. ఇప్పుడు సూర్యుడు నుండి వెలుగు వస్తుంది, చంద్రుడి నుండి వెలుగు వస్తుంది, ఒక లైట్ బుగ్గల నుండి వెలుగు వస్తుంది. ఇవి కాకుండా దేవుడు ఒక సెపరేట్ గా వెలుగు చేసింది కదా, ఆ వెలుగు ఎక్కడ ఉండదు అని ఒక క్వశ్చన్. ఎవరు చెప్పలేరు అట్లా. మాట్లాడుతుండ్రు కదా మేడం, ఇంత పద్ధతితోటి మంచిగా మాట్లాడుతుండ్రు అంటే మనకు ఒకరికొకరు తెలుసుకుంటాము, మాట్లాడాలి బట్టి గుర్తయిపోతుంటది. అవునవును. నేనేమంటున్నా అంటే మీరు అన్ని చూసిర్రు కాబట్టి మీకు ఇంకా అర్థమైపోయింది ఎవరు ఏంటి ఎట్లా అనేది. అవును ఉన్నారులే అట్లా పాస్టర్స్ కూడా మీరు అన్నట్టు మనీ కొరకు, డబ్బు సంపాదించాలని డబ్బు కొరకే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది 100% అంటే 100% ఉంటారు పాస్టర్లు. అదే ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురే కరెక్ట్ గా నీతిగా చేస్తుర్రేమో, కానీ ఎక్కువ మట్టుకు మీరు అన్నట్టు ఉన్నారు. బైబుల్ ని కరెక్ట్ అనే వ్యక్తి నీతిమంతుడు కానే కదా. ఎందుకంటే బైబుల్లో మిస్టేక్లు ఉంటాయి కదా, అవి మిస్టేక్లు ఉంటాయని ఒప్పుకుంటలేడు. ఒక చోట ఏముంటది, యేసేపు తండ్రి పేరు ఏలి అని ఉంటది, మళ్ళొక చోట యేసేపు తండ్రి పేరు యాకోబు అని ఉంటది. అవునవును ఉన్నాయి మిస్టేక్స్, బైబుల్లో ఉన్నాయి మిస్టేక్స్, చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఉన్నాయి మిస్టేక్స్. కానీ ఆ మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఆ మిస్టేక్స్ ని వీళ్ళు ఎట్లా అంటే వేరే విధంగా మార్చేసి ప్రజలకు చూపిస్తారు. ఇట్లా వేరే విధంగా అంటే ఎందు గురించి వేయవలసి వచ్చింది, ఈ విధంగా ఎట్లా అయిందనే దాన్ని ఇంకా వేరే విధంగా మార్చి మనకు చూపించడం జరుగుతుంది అక్కడ పెడుతుంటారు. ఇప్పుడు పొలం ఉంటది మేడం, పొలంలో మనము విత్తనాలు విత్తితే ఆ పంట మనకు వస్తుంది. ఇప్పుడు పాస్టర్లు కూడా 100 మంది చర్చకు వస్తున్నారంటే ఆ 100 మంది 100 రూపాయలు 100 రూపాయలు వేసిరంటే ఎన్ని పైసలు అవుతాయి? చేసినా నాకు అంత ఎరకుంటది. నేను పోయే చర్చిలా డబ్బులు ఎంచనికి లెక్క కూడా లేకుంటాయి. అంత డిగ్గు పడుతుంది పైసలు. ఆ పైసలు అంతా ఎవరికి ఇయ్యాడు, వాడు సొంత ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు మేము పాస్టర్ గా అసిస్టెంట్ గా చేస్తున్నాడు, మాకు కూడా ఇచ్చేటోడు కాదు. అట్లా అన్నప్పుడు దాంట్లో ఉన్న వ్యక్తి అది కరెక్ట్ నాకు అనిపించలేదు, ఇలాంటి మోసాలకు గురి కారదు మన హిందూ ప్రజలు అని ఒక హెచ్చరికతోటి వీడియో చేస్తుంటాం మేడం.
అవునా, అదే నేను ఈ రోజే చూసిన ఈ వీడియో చూసి నేను షాక్ అయిపోయినా. ఎప్పుడు నేను ఈ విధంగా వినలేదు. బైబుల్లో మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి ఉన్నాయా అంటే, బైబుల్ గురించి ఎప్పుడు వీళ్ళు గ్రేట్ గా చెప్పడం విన్నా, మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం నేను విన్నా. అందుకే మీ నెంబర్ కింద లింక్ ఇచ్చిన అని చెప్పారు కదా, ఆ, లింక్ చూసి నేను ఇక మీకు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసిన. నేను అసలు చదువుకోలేదు మేడం. నేను చదువు వచ్చడం కారణం బైబిలే. అంటే బైబిల్లో పాస్టర్లతోటి నేను చదువు నేర్చుకున్న. చదువు మాది కర్ణాటక రాష్ట్రము, కన్నడ మాది. అవునవును. ఇక తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు బైబిల్ అంటే నేను జీతాలు ఊర్లో సావుకారుల దగ్గర జీతాలు ఉంటారు కదా మేడం, అట్లా జీతాలు ఉండేటోని నేను అప్పుడు ఫస్ట్. మీరు తెలుగు బాగానే మాట్లాడుతారు, మా తెలుగు వాళ్ళ లాగానే మాట్లాడుతారు మీరు. అట్లనే మేడం వస్తుంది. ఇక చాలా మంది కామెంట్లు పెడతారు, ఫోన్లు చేసి చాలా తిడుతూ ఉంటారు మేడం. ఇంత భయంకరంగా తిడతారు. ఎవరు తిడుతురు అంటే, ఎవరు క్రిస్టియన్సా హిందూసా ఎవరు? మీలాగాని ఇప్పుడు ఫోన్ చేసిండ్రు కదా మేడం, నేను నంబర్ పెట్టినా కాబట్టి చాలా మంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చేసి ఏమంటారు, సరే నీకు అసలు దిమాక్ లేదు, నువ్వు హాస్పిటల్లో పోయి అడ్మిషన్ గా వెంటనే అని చెప్తా ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకూడదు మేడం నేను. కరెక్టే, కానీ వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు భక్తిలో ఇంకేదో లోకంలో ఉండి మీకు ఆ విధంగా చెప్తుండ్రేమో, కానీ మీరు మిస్టేక్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. దానికి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే క్లియర్ అవుతుంది కదా. మీరు అన్ని చూపిస్తున్నారు కదా, ఇవి ఉన్నాయి ఇవి ఏంటి అని మీరు చూపిస్తున్నారు, చెప్తున్నారు. రుజువు దానికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా మీకు. మరి వీటికి ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి కదా. చెప్పలేక అనవసరంగా మిమ్మల్ని అంటే ఏం ఉండదు కదా అక్కడ. అవి బూతు మాటలు మేడం, అది మీకు అన్న కూడా రాదు, అంత బూతు మాటలు తిడుతూ ఉంటారు చూడు. అంటే క్రిస్టియన్సేనా? క్రిస్టియన్సే. మీరు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి అడగాలి, అంటే మీరు క్రిస్టియన్సా అండి, హిందూసా, ఎవరండి మీరు కాల్ చేసేది, దేని గురించి అని అడగాలి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు అని. అంటే ఇనుకుంటా పోతాం మేడం వాళ్ళు ఏమంటే కూడా. ఇప్పుడు ఏమంటే యేసుప్రభులో ఉన్నప్పుడు చాలా మంది నాకు సువార్త చెప్పినప్పుడు చాలా ఏసిటి గుణం ఉంటది నాకు. అంటే ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే, అరే ఇంత బాధపడ్డాడు కదా యేసుక్రీస్తు అని ఒక ఏడుపు గుణం మనుషుల్లో ఒకటి ఉంటది కదా, అర్లు ఉంటది. అలా బాధపడుతుంటా. ఇటువంటి బాధల్లోకి వెళ్ళి మీరు తప్పాలి అని నేను చెప్తా ఉంటే నాకు ఇంకా ఎక్క తిడుతూ ఉంటారు కదా. తిట్టని ఏమవుతుంది అంటే నేను ఓర్చుకుంటా మేడం. పర్వాలేదులేండి. ఇక మీరు మీకు తెలిసింది, మీకు ఆడ కనిపించింది మీరు చెప్తుర్రు. మీది మీరు మీ వరకు మీది ఉంచండి అంతే. ఎవరేం ఫోన్ చేసి చెప్పినా ఇంకా పట్టించుకోక వదిలేసేయండి అంతే. అది మరి మీరు బైబుల్ చదివినప్పుడు ఏ ఒక్క రోజు బైబుల్లా మీకు దేవుడు మాట్లాడినట్టు గానీ సంథింగ్ ఇంకేదన్నా మీకు ఎప్పుడు అనిపించలేదా వాక్యం ద్వారా? అసలు బైబుల్ ఉంటే కదా మేడం, అదేమన్నా రియాలిటీ సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే కదా వచ్చేది. వాళ్ళు అంతా అబద్ధం చెప్తుంటారు, దొంగ సాక్ష్యాలు చెప్తుంటారు. ఏదైనా ఉంటే నిరూపించి చూపండి అని నేను చెప్తుంటా. ఓకే, మీ పేరేం పేరు బ్రదర్ చెప్పండి? హనుమంతు. హనుమంతు. ఓకే, పేరు బాగుంది. హనుమంతు అంటే హనుమాన్. హనుమాన్ రాము భక్తి ఉంటాడు కదా, జయ హనుమాన్. అవునవును తెలుసు. ఓకే, తెలుసు తెలుసు. అంటే మా అమ్మ వాళ్ళు కూడా హిందూసే. హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి అంటారు కదా. తెలుసు తెలుసు. హనుమాన్ అనగానే హనుమాన్ మూవీ కూడా ఉంది కదా. హనుమంతు అంటారు మేడం నాకు. హనుమంతు హనుమంతు. ఓకే సరే బ్రదర్, నేను మీ యూట్యూబ్ ఛానల్లో మీరు వైరల్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా నేను చూసాను, ఒక 3-4 చూసాను. నేనే ఇప్పుడు నా నెంబర్ చూసుకొని మీకు కాల్ చేసిన. ఏంటి మీ ప్రాబ్లం, మీ బాధ ఏంటిదే. చాలా మంచిది మేడం చేసినందుకు. సరే సరే.